నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద ఉన్న విష్ణుమూర్తిని చూడగానే నారదుడిలో ఓ ఆలోచన మెదిలింది. విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరుంటారు అనుకున్నాడు. ఆ విషయాన్నే సాక్షాత్తు విష్ణుమూర్తి నోట వినాలనుకున్నాడు నారదుడు. ఓ దేవదేవా, ఈ ముల్లోకాలలోనూ నిన్ను అత్యంత భక్తిగా కొలుచుకునేది ఎవరు అని అడిగాడు. ఓస్, అదేమంత కష్టమైన ప్రశ్న కానే కాదు. అల్లదిగో ఆ పల్లెటూర్లో ఓ చిన్న గుడిసె కనిపిస్తోంది కదా, అందులో ఓ రైతు నివసిస్తున్నాడు. నన్నడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అన్నాడు విష్ణుమూర్తి. అనునిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు అనుకుంటూ ఓసారి తన దివ్యదృష్టితో ఆ రైతు జీవితంలోకి చూశాడు. ఆ రైతు మహాపేదవాడు. అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ నానా చాకిరీ చేస్తే కాని అతనికి బొటాబుటీకా తిండి దక్కేది కాదు. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి నిద్రపోయేదాకా అతనికసలు భగవన్నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు. రోజు మొత్తం మీద మహా అయితే ఓ 4-5 సార్లు నారాయణుణ్ణి తలుచుకునేవాడు, అంతే. అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పడం నారదునికి మహాసిగ్గుగా తోచింది. ఇంతలో విష్ణుమూర్తి, అన్నట్లు నాకో చిన్న సాయం చేసి పెట్టవా నారదా? ఈ పాలకుండ ఉంది చూశావు, దాన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళి ఇచ్చిరావా? అయితే మార్గమధ్యంలో పాలు ఏమాత్రం తొణకకూడదు సుమా, ఒక్క చుక్క కిందకి ఒలికినా అపచారమవుతుంది అంటూ ఓ కుండ నిండుగా పాలని నారదునికి అప్పగించాడు. అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయగర్వంతో నారదుడు విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు. చెప్పిన పని అద్భుతంగా పూర్తిచేశావు, సంతోషం నారదా. కాని ఓ చిన్న అనుమానం. నువ్వు పాలకుండని తీసుకుని వెళ్లేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించావు అని అడిగాడు విష్ణుమూర్తి. ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు. ఎందుకంటే తన దృష్టంతా పాలు ఒలికిపోకుండా చూసుకోవడంలోనే ఉంది. కాబట్టి నారాయణుణ్ణి తలుచుకునే అవకాశమే లేదు. అప్పుడర్థమైంది నారదునికి విష్ణుమూర్తి ప్రశ్నలోని ఆంతర్యం. తను ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అసలు నారాయణుణ్ణి తలుచుకోవడమే మరిచిపోయాడు. అలాంటిది ఆ రైతు ఎంతో కష్టాన్ని శ్రమని ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలోనూ నారాయణుణ్ణి తలుచుకోవడం మానలేదు. అన్నీ ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించుకోవడం గొప్ప కాదు, లేమిలో కూడా ఆయన్ని తలుచుకోవడం గొప్ప విషయం అని అర్థమైంది నారదునికి. ఆర్భాటం కంటే భక్తే ముఖ్యం అనే సూత్రమూ బోధపడింది.